త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై సమావేశం. జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గిద్దాం. సముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేయాలి. పర్యావరణ పరిరక్షణ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పంట కాలువల్లోకి వ్యర్థాలు విడిచిపెడుతున్న వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థకు షోకాస్ నోటీసులు. స్వచ్ఛమైన గాలి, నీరు పొందడం ప్రజల హక్కు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.